అసుర అసుర రావణాసుర. ఈ ఎపిసోడ్‌లో నేను మీకు రావణాసురుడి గురించి మొత్తం డీటెయిల్స్ అయితే చెప్పుకుంటూ వస్తాననమాట. నేను చెప్పే ఈ విషయాలన్నీ ఎక్కడ చదివాను అనంటే, రామాయణంలో ఉత్తరాఖండలో అయితే వీటన్నిటి గురించి అయితే మెన్షన్ చేశారు. సో, నేను మీకు ఒక్కొక్కటి విషయం చెప్పుకుంటూ వస్తాను. మీరు ఎపిసోడ్ చివరి వరకు అయితే చూడండనమాట. ఇంకోటి ఏంటి అనంటే, మీకు ముందే చెప్తున్నాను ఏంటి అనంటే, రావణాసురుడు ఓకేనా, కుబేరుడు వీళ్ళిద్దరూ అన్నదమ్ములు ఓకేనా. అన్నదమ్ములు ఎలా అయ్యారు ఆ విషయాలన్నీ మీకు తెలియాలి. ఇంకోటి ఏంటి అనంటే రావణ లంక. రావణ లంక అంటే ఏంటి పేరులోనే ఉందనమాట. రావణాసురుడి లంక. మనం అందరం ఏమనుకుంటాం? ఆ లంకా నగరాన్ని రావణాసురుడే కట్టించి అదంతా పరిపాలించాడు అన్నట్లు మనం అనుకుంటాం. కానీ రావణాసురుడి కంటే ముందు ఇద్దరు ఓకేనా, ఒకసారి ముగ్గురు, ఇంకొకసారి ఏంటంటే ఒకరు పరిపాలించారన్నమాట లంకా నగరాన్ని. వాళ్ళంతా ఎవరు? అసలు రావణాసురుడు అంటే అసురుడు పులస్త్యుడు అనే బ్రహ్మదేవుడి కుమారుడికి ఆ వంశానికి ఎలా సంబంధించినోడు? సో ఈ డీటెయిల్స్ అన్నిటిని నేను చెప్పుకుంటూ రావడానికి అయితే ట్రై చేస్తాను. ఎపిసోడ్ చివరి వరకు అయితే చూడండి ఓకేనా. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే కుబేరుడు గురించి చెప్పుకుంటూ వద్దాం. ఎందుకంటే రావణాసురుడి కంటే ముందు కుబేరుడు లంకా నగరాన్ని పరిపాలించాడు కాబట్టి. సో ఏం జరుగుతుంది అనంటే, మనందరికీ తెలుసు బ్రహ్మదేవుడి మానసపుత్రుడు పులస్త్యుడు అనమాట. సో అతని కొడుకు ఎవరు అనంటే విశ్రవసుడు. అతని కొడుకు ఎవరు అనంటే వైశ్రవణుడు ఓకేనా. ఆ వైశ్రవణుడు ఏం చేస్తాడనంటే ఘోరమైన తపస్సు చేస్తాడనమాట. ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుడిని మెప్పించేసి ఒక వరాన్ని అయితే పొందుతాడనమాట. ఏంటి అనంటే ధనం ఓకేనా, డబ్బు వాటన్నిటికీ తానే అధిపతిగా ఉండాలి. ప్లస్ ఏంటంటే ఒక పాలకుల్లాగా అయితే ఉండాలి అన్నట్లుగా అయితే అడుగుతాడనమాట. సో బ్రహ్మదేవుడు అయితే ఆ వరాన్ని అయితే ఇస్తాడు. దాని తర్వాత అతనికి పుష్పక విమానం అయితే ఇస్తాడనమాట. ఇక్కడ చెప్పాలి ఏంటి అంటే పుష్పక విమానం ఫస్ట్ కుబేరుడి దగ్గర అయితే ఉందనమాట. దాని తర్వాత మళ్ళీ యుద్ధంలో రావణాసురుడు అయితే తీసుకుంటాడు. నేను దాన్ని నెక్స్ట్ ఎపిసోడ్స్‌లో అయితే చెప్తూ వస్తాను. సో ఇదన్నమాట విషయం. ఆ 2 వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నగారిని అడుగుతాడనమాట. నేను ఎక్కడ పరిపాలించాలి? నాకు ఏదైనా ఒక ప్రదేశం చెప్పండి అన్నట్లప్పుడు ఏం చేస్తాడంటే ఇలా లంకా నగరం ఉంది. చాలా శోభాయమానంగా అయితే ఉంటది. ఒకప్పుడు అక్కడ రాక్షసులు ఉండేటోళ్ళు. ఇప్పుడు వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మహాదేవు అంటే శ్రీ మహావిష్ణువు చాలా మందిని చంపేశాడు. చాలా మంది పారిపోయి పాతాళానికైతే వెళ్లి దాక్కున్నారు. నువ్వు అక్కడికెళ్లి పరిపాలించొచ్చు అన్నట్లయితే చెప్పాడనమాట. సో అక్కడికి కుబేరుడైతే ఎళ్లి తన రాజ్యాన్నంతటిని విస్తరించేస్తాడు. ఓకేనా. అది రావణాసురుడి కంటే ముందు కుబేరుడైతే ఉన్నాడు. ఓకే. ఇక్కడి వరకు ప్రాపర్‌గా ఉంది. అంతకుముందు ముగ్గురు రాక్షసులు దాన్ని పరిపాలించారని చెప్పాను కదా! వాళ్ళెవరు అనంటే మాల్యవంతుడు, సుమాలి, మాలి. వీళ్ళ ముగ్గురు రాక్షసులన్నమాట. ఓకేనా. వీళ్ళ ముగ్గురు రాక్షసులు ఏం చేస్తారంటే వీళ్ళు గొప్ప తపస్సు చేస్తారు. చాలా గొప్ప తపస్సు చేస్తారు. చేసి బ్రహ్మదేవుడిని మెప్పించేసేసేసి వాళ్ళ దగ్గర నుంచి అంటే వాళ్ళ ముగ్గురికి 3 అంటే ఒక వరాలైతే కోరుకుంటారనమాట. ఏంటి అనంటే చాలా శక్తివంతం అవ్వాలి. యుద్ధంలో ఎవరు ఓడించకూడదు. ఇలాంటి కొన్ని వరాలైతే కోరుకుంటారు. కోరుకున్న తర్వాత ఏం చేస్తారు? దాని తర్వాత ఏంటంటే విశ్వకర్మ దగ్గరికెళ్ళి వాళ్ళ ముగ్గురు ఉండడానికి ఒక నగరాన్ని అయితే అడుగుతారనమాట చేసేయమని. అప్పుడు విశ్వకర్మ ఈ లంకా నగరాన్ని అయితే చెప్తాడనమాట. సో వాళ్ళు ముగ్గురు ఏం చేస్తారంటే లంకా నగరానికి వచ్చి ఫస్ట్ వాళ్ళొస్తారనమాట. వాళ్ళొచ్చి ఆ లంకా నగరాన్ని అయితే పరిపాలిస్తూ ఉంటారు. వాళ్ళ ముగ్గురికి ముగ్గురు భార్యలనైతే చేసుకుంటారనమాట. ఇక్కడ ఏంటి అనంటే వాళ్ళకి చాలా మంది పుత్రులు లేకుంటే పుత్రికలైతే పుడతారు. అంటే కొడుకు, కూతుర్లయితే పుడతారు. వాళ్ళలో మనం మెయిన్‌గా చెప్పాల్సింది ఎవరు అనంటే కైకసి. ఎందుకు నేను కైకసి గురించి చెప్తున్నానంటే చాలా మందికి తెలిసుంటది. కైకసి వచ్చేసేసి రావణాసురుడి యొక్క అమ్మ. ఓకేనా. సో ఆమె పుట్టింది సుమాలికి. ఓకేనా. ఇక్కడ వరకైతే గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో అక్కడికైతే వస్తారనమాట. అక్కడికొచ్చేసిన తర్వాత వాళ్ళందరూ శ్రీ మహావిష్ణువు చేత చంపబడ్డారు. చాలా మంది పారిపోయారు అన్నట్లుగా చెప్పాను గదా! అది ఎలా అంటే వీళ్ళు రాక్షస స్వభావం గల. అందరూ ఏం చేస్తారంటే ఇంక ముల్లోకాల్ని భయపెట్టడం అయితే స్టార్ట్ చేస్తారనమాట. వెళ్లి ఇష్టం వచ్చినట్లు చేస్తూ ఉంటారు. అందరు అంటే స్వర్గాన్ని గూడా అధిరోహిస్తారనమాట దేవతలందరిని ఓడించేసి. అందరూ ఏం చేస్తారనంటే మహాదేవుడి దగ్గరికైతే వెళ్తారు. మహాదేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళందరినీ మహావిష్ణువు దగ్గరికైతే వెళ్ళమంటారు. అప్పుడు మహావిష్ణువు దగ్గరికి వెళ్లి వాళ్ళ ఇదంతా చెప్పుకోంగా మహావిష్ణువు అయితే అభయం ఇస్తాడనమాట. సో అప్పుడు వచ్చేస్తారనమాట. ఈ విషయాలన్నీ ఏం చేస్తాయి అనంటే రాక్షసులకైతే తెలుస్తది. వాళ్ళేం చేస్తారనంటే అన్నీ చర్చించేసుకొని మహావిష్ణువుతో మనం పోట్లాడలేము అన్నట్లుగా ఇదన్నీ తెలుసుకొని వీళ్ళ కోసమే కదా యుద్ధం చేస్తున్నాడు అన్నట్లుగా వీళ్ళేం చేస్తారంటే రాక్షసులు ఆ లంక నుంచి మొత్తం బయలుదేరి వచ్చేసేసి దేవతల మీద యుద్ధం అయితే ప్రకటిస్తారు. ఇప్పుడు ఏమవుతుంది, రాక్షసులందరూ దేవతల మీద యుద్ధం ప్రకటించడానికి వీళ్ళ సైడ్ వస్తున్నారనమాట. అప్పుడు ఏమవుతుంది, దేవతలు వాళ్ళని ఎదిరించలేరు. ఎందుకనంటే వాళ్ళ ముగ్గురు చాలా శక్తివంతమైన వాళ్ళు కదా. సో వాళ్ళంతా శ్రీమన్నారాయణ్ణి కోరుకుంటూ ఉంటారనమాట ప్రత్యక్షం అవ్వాల్సిందిగా. అప్పుడు అప్పుడు వస్తారనమాట శంఖ చక్ర గదాధారైనటువంటి శ్రీ మహావిష్ణువు. ఎలా అంటే ఒక చేతిలో శంఖం, ఇంకో చేతిలో చక్రం ఓకేనా. ఇంకో చేతిలో చక్రం, ఒక చేతిలో కౌమోదికి గద, ఇంకో చేతిలో ఏంటంటే తన నందకం అనే ఒక ఖడ్గం, తన చేతిలో ఓకేనా విల్లు ధనస్సులు వీటన్నిటిని ధరించి తను ఒక పెద్ద పక్షి అయినటువంటి గరుత్మంతుడు గరుడు అతని మీద అధిరోహించి, అంటే పక్షి రాజు కదా ఆయన, అతని మీద అధిరోహించి అంటే చూడ్డానికి ఎలా అనిపించేది అనంటే మహావిష్ణువు వస్తుంటే ఆ అద్భుత దృశ్యాన్ని చూడ్డానికి 2 కళ్ళు చాలవంట. అంత రమణీయంగా ఉండేదన్నమాట. అంత భయంకరంగా కూడా ఉండేది. ఎందుకంటే తను అన్ని రకాల ఆయుధాలను తన చేతబట్టి శత్రు సంహారం కోసం వచ్చాడనమాట. శత్రు సంహారం కోసం వచ్చి ఆ మహావిష్ణువును చూడంగానే చాలా మంది భయపడి పారిపోయారనమాట.
ఆ గరుత్మంతుడి యొక్క రెక్కల వేగానికి తట్టుకోలేక చాలా మంది ఎగిరిపోయాలంట. సో అంత పెద్ద ఇది అన్నమాట. సో అప్పుడు వచ్చేసిన తర్వాత మహావిష్ణువు చేసే యుద్ధానికి ఒక్క రాక్షసుడి శరీరంలో తల లేదు. ఆ తల ఎగిరి పడిపోయేది. అంత దారుణమైన యుద్ధం అయితే చేస్తాడన్నమాట మహావిష్ణువు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే మిడతలు కదా ఒక్కసారి వచ్చి పడినట్లు అందరూ ఒక్కసారి వచ్చి శ్రీ మహావిష్ణువు మీదకైతే వస్తారు. వాళ్ళందరినీ సంహరించేస్తాడన్నమాట అందరినీ. దాని తర్వాత ఏమవుతుందనంటే సుమాలి వస్తాడు మహావిష్ణువుతో యుద్ధం చేయడానికి. సుమాలిని అతి దారుణంగా ఎలా అంటే గాయపరుస్తాడన్నమాట. దాని తర్వాత ఏమవుతుందంటే ఇంకా సుమాలిని చంపబోయే లోపల మాలి వస్తాడు. మాలి వచ్చి సుమాలి పారిపోతాడన్నమాట. మాలి వచ్చి దాంతో బాగా యుద్ధం చేస్తూ ఉంటాడన్నమాట. దాని తర్వాత ఏం చేస్తాడనంటే మాలిని కూడా చాలా బాగా గాయపరిచేసిన తర్వాత మాలి ఏం చేస్తాడంటే తన దగ్గరుండే ఒక గదను తీసుకొని గరుత్మంతుడిని గట్టిగా మోదుతాడు. అంటే గట్టిగా కొడతాడనమాట. ఆ కొట్టిన దానికి గరుత్మంతుడు ఎలా అంటే ఒక్కసారిగా అటు ఇటు అయిపోయేసేసి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాడు. సో అప్పుడేమవుతుందంటే మహావిష్ణువు కూడా గరుత్మంతుడితో పాటు వెళ్ళాల్సి వస్తుంది వెనక్కి. అప్పుడేమవుతుంది రాక్షసులంతా అరుస్తూ ఉంటారనమాట. అప్పుడు శ్రీ మహావిష్ణువు కోపం వచ్చి ఒక్కసారిగా సుదర్శన చక్రం తీస్తాడు. ఒక్కసారిగా సుదర్శన చక్రం తీసి ఆ చక్రాన్ని వదలంగానే ఆ చక్రం యొక్క వేగానికి అది ఒక్కసారిగా వచ్చి మాలి యొక్క తలని అంటే ఆ శిరస్సుని ఖండించేస్తుంది. ఖండించేసి మళ్ళీ సుదర్శన చక్రం వెళ్ళి శ్రీ మహావిష్ణువు చేతిలోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు అనమాట. ఇంకేమవుతుందంటే వాళ్ళందరికీ అర్థమైపోతుంది ఇంకా మహావిష్ణువు మనల్ని వదలడం చెప్పి. ఎవ్వరి పాటికోళ్ళు పారిపోతూ పారిపోతూ అయితే ఉంటారనమాట. అయినా కానీ వదలరు మహావిష్ణువు. వెళ్ళి అందరిని చంపేస్తూ ఉంటారనమాట. అలా మాల్యవంతుడు కూడా చనిపోయిన తర్వాత ఏమవుతుందంటే సుమాలి ఒక్కడే పాతాళానికి వెళ్ళి దాక్కుంటాడనమాట. తనతో పాటు ఎంతో మంది రాక్షసులు కూడా పాతాళానికి వెళ్ళైపోతే దాక్కుంటారనమాట. సో అలాగా ఆ మహావిష్ణువు అన్ని రకాలైనటువంటి అస్త్రాలను ధరించి శత్రు సంహారం అయితే చేశాడనమాట. రాక్షసులకైతే విముక్తి కలిగించాడు. సో అలా లంకా నగరం నుంచి ఆ రాక్షసులంతా వెళ్ళిపోగానే లంకా నగరం అంతా ఎవరు లేరనమాట. దాని తర్వాత కుబేరుడైతే వచ్చాడు. ఇప్పుడు కుబేరుడు పరిపాలిస్తున్నాడు. ఒకసారి ఏమవుతుందంటే సుమాలి అంటే పాతాళం నుంచి బయటకొచ్చి తనను చూసిన తర్వాత ఎవరిని కుబేరుని చూసిన తర్వాత ఎంత గొప్ప శోభాయమానంగా ఉన్నాడు. మనకి ఇలాంటి సంతానంగా ఉంటే బాగుంటది అన్నట్లు. లేకుంటే పౌత్రులు ఎవరో ఒకరు ఉంటే బాగుంటది అన్నట్లుగా తన కూతురు కైకసి దగ్గరికెళ్ళి అతను ఎవరు విశ్రవుని అతని దగ్గరికెళ్ళి పుత్రులు పుట్టేలాగా అడగమంటదనమాట. సో ఆమె ఏం చేస్తదనంటే ఆయన దగ్గర ఎందుకంటే తనే కదా ఎవరు కుబేరుడి నాన్న. ఆమె కూడా అక్కడికెళ్ళేసేసి తనకు పుత్ర సంతానం కావాలి అన్నట్లుగా సాయంత్రం సమయంలో వెళ్ళి అడుగుతదనమాట. అప్పుడు తను ఏం చేస్తాడంటే నేను మీకు ప్రసాదించగలను. కానీ మీరు వచ్చిన సమయం ఈ సమయం రాక్షసుల గుణాలు కలిగేటువంటి పుత్రులు పుట్టే సమయం అన్నట్లయితే చెప్తాడనమాట. అప్పుడు ఆమె ఏం చేస్తదనంటే నాకు కొంచెం మంచి గుణాలు ఉండే పుత్రుడు కూడా కావాలి అన్నట్లుగా అడిగినప్పుడు భయపడకండి లాస్ట్‌లో పుట్టేటోడు గొప్ప ధర్మత్ముడై ఉంటాడు అన్నట్టుగా అయితే చెప్తాడనమాట. సో ఫస్ట్ ఎవరు పుడతారు అనంటే 10 తలలు, 20 చేతులు, శరీరం అంతా కాటుక నల్లగా ఉండేలాగా, తన పెదాలు మొత్తం ఎర్రగా ఉండేలాగా, చూడ్డానికే భయంకరంగా ఉండేటటువంటి దశాననుడు పుడతాడనమాట. దశగ్రీవుడు. ఓకేనా? దాని తర్వాత ఎవరు పుడతారు అనంటే కుంభకర్ణుడైతే పుడతాడు. దాని తర్వాత శూర్పణఖ పుడతది. లాస్ట్‌లో వచ్చేసేసి విభీషణుడైతే పుడతాడు. గొప్ప ధర్మం కలిగిన వాడైతే అవుతాడనమాట. సో వీళ్ళు నలుగురు ఏం చేసేటోళ్ళంటే చిన్నప్పుడు ఆ మహర్షి ఆశ్రమంలోనే ఉండేటోళ్ళు. ఒకసారి ఏమవుతుందంటే కుబేరుడు కూడా ఆయన కొడుకే కదా! కుబేరుడు వస్తాడనమాట. అప్పుడు ఈమె ఏం చేస్తదంటే కైకసి వాళ్ళందరిని తీసుకెళ్ళి మీరు ఇంత గొప్ప వాళ్ళు కావాలి అన్నట్లుగా అయితే అడుగుతదనమాట. అంతే. అడగంగానే వాళ్ళ ముగ్గురు తపస్సు కోసమే వెళ్ళిపోతారు. ఒక్కొక్కరు 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తారంట. 10,000 సంవత్సరాలు ఎలా అంటే రావణాసురుడు ఎలా చేస్తాడు అనంటే 1000 సంవత్సరాలు తపస్సు చేసేది తన శిరస్సుని ఒకదాన్ని ఖండించి ఆ హోమాగ్నిలో వేసేది. అలాగా 10 సంవత్సరాలు యుద్ధం అంటే ఆ తపస్సు అయితే చేశాడనమాట. 10 సార్లు 10 తలలు. లాస్ట్ తల నరికేసే ముందు బ్రహ్మదేవుడు అయితే వస్తాడనమాట. కానీ ఇక్కడ కుంభకర్ణుడు ఎలా చేశాడు అనంటే ఎండాకాలంలో చుట్టూ పెద్ద పెద్ద అంటే అయి ఉంటాయి చూడండి నిప్పులు వెలిగించుకొని అలా తపస్సు. వర్షాకాలంలో ఆ వర్షానికి తడుస్తూ, చలికాలంలో ఆ చలిలోనే ఉంటూ ఘోరమైన తపస్సు తాను చేస్తాడనమాట 10 సంవత్సరాలు. దాని తర్వాత విభీషణుడు గొప్ప ధర్మాత్ముడు కాబట్టి ఒక కాలు మీద ఉంటూ తను ఒక 10 సంవత్సరాలు తపస్సు అయితే చేస్తాడనమాట. ముగ్గురికి ఏమవుతుందనంటే బ్రహ్మదేవుడు అయితే ప్రత్యక్షమవుతాడు. ఫస్ట్ రావణాసురుడి ప్రత్యక్షమైన తర్వాత రావణాసురుడిని అడిగినప్పుడు రావణాసురుడు ఏం చెప్తాడంటే అమరత్వం అడుగుతాడు వాళ్ళెవ్వరు. అప్పుడు ఏం చేస్తాడనంటే ఇక్కడ అన్ని చెప్తాడనమాట. యక్షులు, కిన్నెరులు, కింపురుషులు దాని తర్వాత దేవతలు, రాక్షసులు ఎవ్వరూ నన్ను చంపకూడదు అన్నట్లయితే చెప్తాడనమాట. మరి మనుష్యులు అన్నప్పుడు అడిగినప్పుడు వాళ్ళు నాతో అంటే నా దృష్టిలో వాళ్ళు చీడ పురుగుల్లాంటోళ్ళు. వాళ్ళని నేను అసలు పట్టించుకోను అన్నట్లయితే చెప్తాడనమాట. సో వాళ్ళు చేసే మిస్టేకే అది. ఓకేనా? ఆ ఒక్క లూప్ హోల్‌ని ఎత్తుకొని వాళ్ళని చంపేస్తారు దేవతలు. సో అదే జరుగుతది. ఇక్కడ కూడా అదే జరుగుతుంది కదా! దాని తర్వాత ఏం చేస్తాడంటే ఆ వరాన్ని ఇచ్చేసేసి ఇంకొకటేంటంటే తన 10 తలల్ని వెనక్కి ఇచ్చేసేసి తను ఎలా కావాలనుకుంటే అలా తన రూపాన్ని మార్చుకునే ఈ విద్యను కూడా ఇచ్చేసేసి బ్రహ్మదేవుడు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. రెండోది ఎవరి దగ్గరికి వస్తాడంటే విభీషణుడి దగ్గరికి వస్తాడు.
విభీషణుడు అక్కడ ఏం అడుగుతాడు అని అంటే నాకు బాగా నచ్చింది అనమాట. ఇలాగే ఈ ధర్మాన్నే నేను నా జీవితాంతం కొనసాగించాలి, ధర్మాత్ముడిగానే ఉండాలి అనే వరాన్ని ఇవ్వండి అన్నట్లయితే అడుగుతాడనమాట. అప్పుడేమవుతుందంటే విభీషణుడికి ఆ వరాన్ని ఇచ్చి దాంతో పాటు అమరత్వాన్ని గూడా ఇస్తారు. అందుకనే విభీషణుడు చిరంజీవి అన్నమాట. చనిపోడు. ఓకేనా. దాని తర్వాత ఏమవుతుంది అనంటే కుంభకర్ణుడి దగ్గరికొస్తాడు. కుంభకర్ణుడు ఏంటంటే అంతకుముందు ఎంతో మందిని చంపి తినేసి ఉంటాడనమాట. వీళ్ళందరూ ఏం చేస్తారంటే రాక్షసులు అంటే దేవతలు వీళ్ళంతా తనకు వరాన్ని ఇవ్వద్దు, తను వరాన్ని దుర్వినియోగం చేసుకుంటాడు, ఇప్పటికే చాలా మందిని చంపేశాడని చెప్పంగానే సరస్వతి దేవిని పిలుస్తాడనమాట. సరస్వతి దేవి వచ్చి తన నోటికి ఓకేనా, తన మాట ఈ అంతా సరస్వతి దేవి కదా, అక్కడికెళ్ళి అక్కడ నివాసం ఉండు నువ్వు, అతన్ని అంటే ఎలా అంటే ఒక మాయలోకి వచ్చేలాగా చేయాలి అన్నట్టు చెప్తాడనమాట. సరస్వతి దేవి ఇక్కడికి వెళ్తుంది. దాని తర్వాత ఏమవుతుంది, నీకు ఏ వరం కావాలి కోరుకో అన్నప్పుడు తను మిస్టేక్లో అంటే అక్కడ సరస్వతి దేవి ఉంది కాబట్టి ఆ మాయలో పడిపోయి తను ఏం చేస్తాడంటే ఎక్కువ సంవత్సరాలు నిద్ర ఆహారం మాత్రమే కావాలి అన్నట్లయితే అడుగుతాడనమాట. మనకి సీరియల్స్లో చాలా చూపించున్నారు సంవత్సరం అంటే ఎలా అంటే ఆకలి దప్పికల వల్ల ఏం చేస్తాడంటే నిద్ర లేనందువల్ల అలా ప్రత్యక్షం అవ్వగానే నాకు అవే కావాలి అన్నట్లుగా అడిగాడు అన్నట్లుగా ఏవో చెప్పున్నారు. బట్ బుక్‌లో అయితే సరస్వతి దేవి అయితే అక్కడికొస్తదనమాట. సో ఏమవుతుంది అనంటే దాని తర్వాత సరస్వతి దేవి వెళ్ళిపోతది. అప్పటికి అర్థమవుతది కుంభకర్ణుడికి. కానీ అర్థమై ఏం లాభం, తనకి వరం వచ్చేసింది. తను ఎప్పుడు సంవత్సరాల కొలది నిద్రలోనే ఒక్కసారి లేచి మాత్రం భోజనం చేస్తూ ఉంటాడనమాట. సో ఇలా ముగ్గురికి 3 వరాలైతే వచ్చేసాయి. ఈ వరాలు వచ్చాయి అనే విషయం తెలియంగానే సుమాలి వాళ్ళ తాతగారు ఏం చేస్తారంటే అప్పుడు వస్తాడనమాట. పాతాళం నుంచి బయటకొచ్చి దశగ్రీవుడితో మాట్లాడతారనమాట. దశగ్రీవుడితో మాట్లాడిన తర్వాత ఏమవుతది అనంటే తను ఒప్పుకోడు ఫస్ట్. ఎందుకనంటే ఇక్కడ కుబేరుడు కూడా తనకి కజిన్ లాగే కదా, అంటే అన్నే కదా, కాబట్టి ఒప్పుకోడనమాట. దాని తర్వాత పలు రకాలుగా చెప్పంగా తాను ఒప్పుకొని ఏం చేస్తాడంటే ఒకరిని పంపిస్తారనమాట, దూతని పంపించి ఇలా తను ఖాళీ చేయాల్సిందిగా, ఎందుకంటే అది అంతకుముందు రాక్షసులది, ఇప్పుడు కూడా రాక్షసులే తీసుకుంటారు అన్నట్లుగా చెప్పడానికి అయితే పంపిస్తాడనమాట. దాని తర్వాత ఏం చేస్తాడంటే కుబేరుడు వచ్చి వాళ్ళ నాన్నకైతే చెప్తాడనమాట విశ్రవునికి. తన తర్వాత ఏం చెప్పంగానే తను ఏం చేస్తాడంటే విశ్రవసుడు తనని కుబేరుణ్ణి అక్కడి నుంచి కైలాసానికైతే వెళ్ళి అక్కడ నివాసం ఉండాలి అన్నట్లయితే చెప్తాడనమాట. అక్కడి నుంచి కుబేరుడు కైలాసానికైతే వెళ్ళిపోతాడు. దాని తర్వాత ఏమవుతుందనంటే రావణాసురుడు ఆ లంకకెళ్ళి దాన్ని రావణ లంకగా మార్చుకొని అక్కడే తను పరిపాలిస్తూ అయితే ఉంటాడనమాట. సో ఇవి విషయాలు మీకు ఇప్పుడు అర్థమైంది కదా, ఎందుకు అంటే రావణాసురుడు దాని తర్వాత ఇతను వీళ్ళిద్దరు అంటే ఎందుకు కుబేరుడు వీళ్ళిద్దరు అన్నదమ్ములని. ఎందుకనంటే ఈమె కైకసి వెళ్ళి వాళ్ళ నాన్న అంటే ఎవరు కుబేరుడి నాన్నతోనే పిల్లల్ని కనింది కదా, అంటే ఎవరిని, రావణాసురుని వీళ్ళందరినీ. సో అందుకని వీళ్ళిద్దరు అన్నదమ్ములు అయితే అవుతారనమాట. రావణుడికి రావణ లంక కంటే అంటే తనకంటే ముందు వీళ్ళిద్దరైతే ఉన్నారు. ఎవరెవరు, ఆ ముగ్గురు రాక్షసులు ఓకేనా, వాళ్ళ ముగ్గురు, వాళ్ళ తర్వాత కుబేరుడు, దాని తర్వాత అయితే రావణాసురుడికి అయితే వస్తుంది అనమాట. సో ఇది గైస్ ఎపిసోడ్ మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నేను నెక్స్ట్ ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా మిస్ అవుతుంది, ఎందుకంటే నెక్స్ట్ ఎపిసోడ్లో రావణాసురుడు చేసినటువంటి అన్ని రకాల యుద్ధాలను మీకు చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఆ యుద్ధంలోనే కార్తవీర్యార్జునుడితో ఒక యుద్ధం ఉంటది, వాలితో ఒక యుద్ధం ఉంటది, ఇంకా చాలా యుద్ధాలు అయితే ఉంటాయి అనమాట. వాటి డీటెయిల్స్ అన్నిటిని మీరు తెలుసుకుందరు. ఇంకోటి ఏంటంటే ఈ ఒక 2, 3 ఎపిసోడ్స్ అయితే తీస్తాను రావణాసురుడి గురించి. ఇవన్నీ తెలియంగానే దాని తర్వాత మీరు చెప్పండి రావణాసురుడు మంచోడా చెడ్డోడా అని. ఓకేనా, ఎందుకంటే చాలా మంది రాముడితో పోలుస్తున్నారు కదా రావణాసురుడిని. తన గురించి అంతా తెలుసుకొని చెప్తే బాగుంటుందని నా అభిప్రాయం. సో ఈ ఎపిసోడ్స్ అయితే వస్తూ ఉంటే కంటిన్యూ చేయండి. జై శ్రీరామ్.